నేను ఉపేంద్ర యాజ్ ఎ యాక్టర్ గా ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్, బట్ ఆయన డైరెక్షన్ లో ఆయనే యాక్ట్ చేస్తేనే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉపేంద్ర. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఒక బౌండరీ గీసుకుంటాడు, ఇక్కడ ఫైట్స్ ఉండాలి, నరకాలి, లేదు సాంగ్స్ రావాలి అని. ఎటువంటి బౌండరీ కాదు, ఆ బౌండరీ జోలికి కూడా వెళ్ళని డైరెక్టర్ ఉపేంద్ర. వర్కింగ్ అవర్స్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చోడానికి. పని లేదా? 90 crores minus 1. God is great. జనరల్ గా మీరు ఉపేంద్ర సినిమాలో ఉన్న యాటిట్యూడ్ కి, లేదంటే రాడ్ రియాలిటీ చూపించడానికి, ఆ కామెడీ టైమింగ్ కి దీనికి ఫ్యాన్ అయి ఉంటారు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే కానీ నేను దేనికి ఫ్యాన్ తెలుసా? ఒక సినిమా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటే ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి నెక్స్ట్ ఏదేదో ర్యాండమ్ డిఫరెంట్ సీన్స్ వస్తుంటే అవన్నీ ఇంటర్లింక్ చేసుకుని ఫైనల్ గా ఒపీనియన్ ఆడియన్స్ వదిలేస్తారు. ఒక షాట్ చూపిస్తాను, కట్ చేసేస్తాను, ఇంకొకటి ఏమో చూపిస్తాను, అది కట్ చేస్తాను. ఒక లీడర్ అంటారు, అప్పుడు ఒక బ్లాంక్ స్క్రీన్ వేస్తాను, మళ్ళీ ఇంకొకేమో సీన్ వస్తుంది, ఏం చేస్తావు నువ్వు అని. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పేషెన్స్ టెస్ట్ అయితే చేస్తారు. ప్రతి సీన్కి ప్యారలల్ గా ఏదో ఒక సీన్ నడుస్తూ ఉంటుంది, సీన్కి సంబంధం ఉండదు. ఆ మెలికలన్నీ మీకు మెల్లమెల్లగా తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు అయితే మీకు హై ఇస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతే మీకు చిరాకు వస్తుంది. జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉంటూ లెక్చరర్ అవ్వకు. ఓకే? మరి నువ్వెందుకన్నా లెక్చర్ ఇస్తున్నావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతావా ఇడియట్?